అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో ఏ ఎన్నికలు అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికలైనా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నది, అధికార జులుం చూపెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్న ఈ అంశము అంటే పోతా పోతా ఉంటే వీడియోలో మొత్తం మాట్లాడుకుందాము. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత మన 16వ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్స్ అండ్ వైస్ చైర్మన్స్ ఏదైతే 7 కార్పొరేషన్లు ఉన్నాయో 7 కార్పొరేషన్లకు గాను మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారాలు జరిగే కార్యక్రమం ఉండే. అయితే దాదాపు 34 జాగలలో హంగ్ ఏర్పడ్డది. అన్ని ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. ఒక 11 జాగలలో పెండింగ్లో పెట్టిండ్రు. 11 జాగలలో పెండింగ్లో పెట్టి అది చేసుకుంటూ పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మెజార్టీ స్థానాలు సంపాదించకున్నా కూడా, ఎక్కువగా మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా కూడా వాళ్ళు ఏం చేసే ప్రయత్నం చేసిండ్రు, అక్కడి నుంచి కౌన్సిలర్లను ఇక్కడి నుంచి కౌన్సిలర్లను లాక్కొని వాళ్ళే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం అయితే చేసిండ్రు. వాళ్ళు గెలిచినాయి 66 మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలకు గాను 66 గెలిచినాయి. అవి కూడా కొద్దో గొప్ప ఓట్ల తేడాతోనే గెలిచినాయి. తర్వాత ఏ ఎన్నికలు చూసుకున్నా అధికార పార్టీదే పై చేయి ఉంటుంది. అధికార పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ దిగిపోయి వేరే పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చేది ఉండదు. కాబట్టి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. రైట్, ఇక్కడ తొర్రూరు అండ్ జనగామ, క్యాతన్పల్లి మున్సిపాలిటీలలో మాత్రం ఒక గందరగోళ వాతావరణం అయితే ఏర్పాటైంది. మనం చూసినాం ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఏ విధంగా చేసిండ్రో. ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టిండ్రు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యశస్విని రెడ్డి ఏడ్చింది అని చెప్పేసి, ఇప్పుడు దయాకర్ రావు ఏడ్చిండ్రు అని చెప్పేసి 2 ట్యాగులు చేసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. రైట్, మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే తొర్రూరు మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని కైవసం చేసుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆల్రెడీ కడియం కావ్య వరంగల్లో ఎక్సఫిషియో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ తొర్రూరుకు వచ్చి తొర్రూరులో ఎక్సఫిషియో ఓటు నమోదు చేసుకున్నది. యశస్విని రెడ్డి అండ్ కడియం కావ్య ఈ 2 ఎక్సఫిషియో ఓట్లు కొడితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలు అది వార్డులు 9. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుచుకున్న వార్డులు 9, కాంగ్రెస్ గెలుచుకున్న వార్డులు 7. ఈ 2 ఎక్సఫిషియో ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్లు వేస్తే సరి సమానం అవుతాయి కదా అని చెప్పేసి మొత్తం మీద ఇడిచిపెట్టేది లేదు అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు తుంగలో దొక్కిరు ప్రజాస్వామ్యాన్ని అని చెప్పుకోవాలి. తుంగలో దొక్కిరు ప్రజాస్వామ్యాన్ని. రైట్, జనగామలో మనం పరిస్థితి చూసినాం. జనగామలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి హ్యాండ్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఏం చేసిండ్రు, చెయ్యి లాగే ప్రయత్నం చేసిండ్రు. లాగిరు కూడా. 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో ఆ స్వతంత్ర కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ అని కూడా చూడకుండా, మహిళని చూడకుండా ఆమె చెయ్యిని కిందికి లాగిన్రు. ఇదంతా నడిచింది కదా. ఈ 2 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నది. అది ఎట్లా సాధ్యమైంది అంటే ఇక్కడ చిట్టీలు వేస్తారు కదా, వాళ్ళే 5 వీళ్ళే 5 ఆ చిట్టీలు వేస్తారు కదా. ఆ చిట్టీలు మడిచే కాన్నే ఏదైతే చిట్టీలు ఎన్నికల ఆఫీసర్లు చిట్టీలు తీసిండ్రో, లాటరీ తీసిండ్రో, ఈ లాటరీ తీసినప్పుడు కూడా యశస్విని రెడ్డి మాట్లాడిందట, దేవుడు కూడా మా వైపే ఉన్నాడు, దేవుడు కూడా మా వైపే కన్ను చూపిండు అని చెప్పేసి. మరి మీ వైపే ఉంటే మీరు అధికారంలో ఉన్నారు, 2.5 ఏళ్ల తరబడి అక్కడ పాలకుర్తిలో తొర్రూరులో ఈ పాలన ఏలుబడి చేస్తూ ఉన్నారు, ఎలుగబెడతా ఉన్నారు. మరి క్లీన్ స్వీప్గా 1 సైడే రావాలి కదా, ఉన్న వార్డులన్నీ మీరే గెలుచుకోవాలి కదా. దేవుడు మీ వైపు చూసినట్లుంటే దేవుడు ఏ వైపు చూసిండు? ఇక్కడ దేవుడు చూసిండా లేకపోతే ఎన్నికల అధికారులను మీరు చూసిండ్రా, మిమ్మల్ని ఎన్నికల అధికారులు చూసిండ్రా అనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చీటీలను దొడ్డుగా మలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చీటీలు ఏవైతే ఉంటాయో వాటిని సన్నగా మలిచిర్రట. వీడియో రూపంలో సహా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, నేను ఆ వీడియో చూపెడతా మీకు. రైట్, సన్నగా దొడ్డుగా మనకు కనబడతా ఉన్నది వ్యత్యాసం.
రైట్, స్లో మోషన్లో తీసిర్రు వీడియో, కానీ మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. కావాల్సుకొని ఇట్లా గ్యాంబ్లింగ్ చేసిండ్రు, కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల చీటీలు ఏవైతే ఉంటాయో ఆ చీటీలు, కౌన్సిలర్ల చీటీలు దొడ్డుగా మలిచిండ్రు, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సంబంధించిన చీటీలు సన్నగా మలిచిండ్రు అని చెప్పేసి ఇక్కడ మొత్తం మీద వీడియో అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతా ఉన్నది. మనకు వాస్తవానికి చూసినా అక్కడ కొన్ని చిట్టీలు దొడ్డుగా, కొన్ని చిట్టీలు సన్నగా కనబడతా ఉన్నాయి. ఇట్లా మలవాల్సింది, ఫోల్డ్ చేయాల్సింది, కానీ ఇట్లా బీడీలు చుట్టినట్టు చుట్టిరు. ఆ చుట్టే వరకు ఇక్కడ వీళ్ళకి ఈజీ ప్రాసెస్ అయిందని చెప్పేసి ఒక ముచ్చట అయితే బాగా వినబడతా ఉన్నది. దొడ్డుగా ఒకలివి, సన్నగా ఒకలివి, ఆ దొడ్డుగా మలిసిన చీటి మళ్ళీ కళ్ళు మూసుకొని తీసిండు ఎన్నికల అధికారి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలియదా ఏది దొడ్డగా ఉంది ఏది సన్నగా ఉన్నది? ఇట్లా అన్నప్పుడు ఏళ్ళకి తలుగుతుంది కదా. మొత్తం మీద అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు, పాల్పడ్డారు కూడా. ఒక క్యాతనపల్లి మున్సిపాలిటీ మిగిలిపోయింది. ఆ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏ విధమైన అరాచకాలు కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. బాల్క సుమన్ను అరెస్ట్ చేసిండ్రు, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిండ్రు. 14 రోజులు రిమాండ్ ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు బాల్క సుమన్ను. రైట్, మొత్తం మీద క్యాతనపల్లి మున్సిపాలిటీ ఒక టెన్షన్ వాతావరణం ఉండే నిన్న. ఇక 14 రోజులు రిమాండ్ అంటే మరి 14 రోజుల వ్యవధిలో ఏం చేద్దామనుకున్నాడు గడ్డం వివేక్ వెంకటస్వామి? ఎప్పుడైనా జైలుకు పంపినోడు హీరో గాడు, జైలుకు పోయినోడే హీరో అవుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా నేను జైలుకు పంపించిన అని చెప్పేసి జబ్బలు దరుచుకోవచ్చు గడ్డం వివేక్ వెంకటస్వామి. మరి అన్నేళ్ళు అది చేసిండ్రు, ఇంకా ఒక సంస్థను నడుపుతా ఉన్నారు. మరి ఏంది వ్యవస్థ, ఏంది కథ అనేది తెలియకపోతే ఎట్లా సారు? ఇంత అధ్వానం. మొత్తం మీద తొర్రూరు మున్సిపాలిటీలో ఇక్కడ గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల చిట్టీలు ఏవైతే ఉంటాయో ఆ చిట్టీలు సన్నగా మలిచిండ్రు, అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిట్టీలు ఏవైతే ఉంటాయో ఆ చిట్టీలు దొడ్డుగా మలిచిండ్రు. అండ్ ఒకే రోజు జనగామలో, తొర్రూరులో 2 జాగాల చిట్టీలు తీసిండ్రు. మరి జనగామలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఏమైనా నెలకొని ఉన్నదేమో అక్కడ అబ్జర్వ్ చేస్తే బాగుండు. మరి ఇట్లాంటి పరిస్థితుల వల్లనే వాళ్ళు రెండు ఇటుకి 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అక్కడ సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ 16 అక్కడ 9. రైట్, మొత్తం మీద ఎక్సాఫీసియో ఓట్ ఏదైతే ఉన్నదో ఆ ఓట్ను దుర్వినియోగం చేసింది కడియం కావ్య అని చెప్పేసి ఎన్నికల అధికారులకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిరు. మరి ఏం చర్యలు తీసుకుంటారో ఏం కథ తెలియదు. కానీ ఇప్పుడు వివేక వెంకటస్వామి మీద వాళ్ళు దాడి చేసిరు, వాళ్ళ మీద వీడి దాడి చేసిరు అని చెప్పేసి మొత్తం మీద మనం చూసినాం విజువల్స్లలో. వాళ్ళ దాడిలో బీఆర్ఎస్ నాయకులకు దెబ్బలు కూడా దాకినాయి. మరి ఎందుకు గడ్డం వివేక వెంకటస్వామి అనుచరుల మీద కేసులు పెట్టలేదు, వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టలేదో తెలియదు. కానీ బాల్క సుమన్ను మాత్రం జైల్లో పెట్టిండ్రు. ఎందుకు బాల్క సుమన్ను జైల్లో పెట్టాలంటే ఇప్పుడు అవసరం. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎట్లనన్నా చేజిక్కించుకోవాలి. మనకు మెజార్టీ స్థానాలు, వార్డులు మనం గెలుచుకోకపోయినా సరే కానీ మనం ఏ విధంగానైనా బమ్మిని తిమ్మేయాలి, ఎట్లనన్నా చేసి ఆ మున్సిపాలిటీ మీద మన మున్సిపల్ చైర్మన్ ఉండాలని చెప్పేసి ఆలోచనతోని ఈ కార్యక్రమానికి తెరలేపిన ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. తొర్రూరులో జరిగిన కథ ఇది. యశస్వినమ్మ దేవుడు మా వైపే ఉన్నాడు, ఇన్ని విధాల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాక ఇక దేవుడేడో చూస్తాడు చెప్పుండ్రి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.